ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు కన్న బిడ్డలను కడతీర్చాడు ఓ తండ్రి. పిల్లలకు రాత్రి నూడిల్స్ లో విషం కలిపి ఇచ్చినట్లు తెలుస్తోంది. కూతుర్లను హత్య చేసే ఇంటికి 300 మీటర్ల దూరంలోని పొలాల్లో తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు అయితే కుదరదు, బయట పోయి పెడతాను. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు కన్న బిడ్డలను కడతీర్చాడు ఓ తండ్రి. పిల్లలకు రాత్రి నూడిల్స్ లో విషం కలిపించినట్లు తెలుస్తోంది. కూతుర్లను హత్య చేసి ఇంటికి 300 మీటర్ల దూరంలోని పొలాల్లో తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అగ్రహారం గ్రామంలో జరిగిన ఈ తీవ్ర విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి మీరావళి అందిస్తారు. మీరావళి, అసలు తండ్రి ముగ్గురు కూతులను చంపి తను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి రీజన్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే కుటుంబ కలహాల నేపథ్యంలో ఈరోజు కన్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఆడపిల్లల్ని ఈ రోజు తండ్రి కడతీర్చినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చీమకుర్తి అగ్రహారంలో చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సంఘటన ద్వారా యావత్ గ్రామం మొత్తాన్ని కూడా ఒకసారిగా విషాద ఛాయని తగ్గుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గత 3 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వివాదం తిరిగి గాలి బాలలా మారడము, ఆ తర్వాత ఎవరైతే భార్య ఉన్నారో భార్య వెంటనే వారి అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోవడంతో 3 సంవత్సరాల నుంచి ఇంటికి రావాలని భర్త చూడినప్పటికీ కూడా కొత్త మీద అలాంటి భార్య రాకపోవడంతో అందులోనూ పెద్ద కుమార్తె అయినటువంటి అమ్మాయి దాదాపుగా గోచిత అనే అమ్మాయికి 13 సంవత్సరాలు వస్తున్నటువంటి తరుణంలో అమ్మాయికి కొన్ని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల ఏదైతే మెచ్యూర్ అయ్యేటువంటి సమయం రావడం వల్ల ఒక్కసారికి మనస్తాపానికి చెందినటువంటి సుధాకర్ వెంటనే బలవన్మరణానికి పాల్పడడం జరిగింది. అయితే ఏదైతే రాత్రి నూడిల్స్ తీసుకొచ్చి నూడిల్స్ లో విషము కలిపి చేశాడని చెప్పేసి ఇప్పటికే కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కారణాలు మొత్తం చూసుకున్నట్లయితే ఒక్కసారిగా తండ్రి ముగ్గురు కూతురుని ఒకసారి, అలాగే ఏదైతే తండ్రి చనిపోవడంతో పాటు తండ్రి కూడా కొంత దూరం, అంటే దాదాపుగా చీమకుర్తి కొంత దూరంలో ఉన్నటువంటి ఏరియాకి వెళ్ళేసి తను కూడా ఉరి వేసుకొని బలవన్మరణానికి కూడా పాల్పడినటువంటి సంఘటన చీమకుర్తి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అనుకున్నాయని చెప్పుకోవచ్చు. సార్ని అయితే వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసు అధికారులందరూ కూడా సంఘటన స్థానానికి చేరుకొని అసలు ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద ఇప్పటికే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అసలు భార్యాభర్తల మధ్య ఎందుకు వచ్చింది గొడవలు, అంటే ఏ కారణంగా వచ్చాయి, లేకపోతే ఏదైనా ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసు అధికారులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ దర్యాప్తు ముమ్మరం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రులు ఒక్కసారిగా ఒక కుటుంబం కూడా ఈ రోజు బలవన్మరణానికి పాల్పడడానికి మేజర్ కారణం భార్య, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనే దాని మీద అయితే బంధువులు కూడా విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ సంఘటన చోటు చేసుకోవడం వల్ల యావత్ ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా కొంత విషాద ఛాయలు కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి ఈ రోజు కూతుళ్ళు ముగ్గురిని ఆరంభంలో చంపేసినటువంటి పరిస్థితి. దానికి కారణం ఎవరైనప్పటికీ కూడా అటువంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు కొంత విషాద ఛాయలు కలుగుతుంటాయి. ఏదైనా జరిగినటువంటి సంఘటన దగ్గర అంటే పూర్తిగా బంధుమిత్రులు వారి ఆనాదాలు అయితే అక్కడ కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మీరావళి.